హలో అందరికీ నమస్తే. మేమైతే పండగకైతే బయలుదేరాము, సంక్రాంతి పండగకి. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. దారిలోనే అమ్మ వాళ్ళ ఇల్లు. భోగి పండగ అయితే ఇక్కడ చేసుకొని తర్వాత మా సొంతూరు అయితే వెళ్తాము. తిను మా మేనకోడలు, అన్నయ్య కూతురు అనమాట. ఇక్కడైతే వదిన అయితే చామంతి మొక్కలు అయితే వేసుకున్నారు. అవే చూపిస్తున్నాను మీకు. చాలా బాగున్నాయి కదా పువ్వులు. ఆవిడకి చాలా ఇష్టం ఈ పువ్వులంటే. ఈ పువ్వులే కాదు, ఏ పువ్వులైనా ఇష్టమే. ఎక్కువ పొడవు జడ ఉండేది, ఇప్పుడైతే అంత లేదు కానీ ఊడిపోయింది. పొడవుగా పెట్టుకోవాలని ఆవిడకి ఇష్టం అనమాట. నాకు కూడా ఇష్టం అనుకోండి. ఒకసారి అలా మేడ మీదకి తిరిగేసి ఇప్పుడు నైట్కి అయితే అక్కడే ఉండిపోయాము. నైట్ అయితే మా చిన్న మేనకోళ్ళు ఇలా కోలాటం అది నేర్చుకుంటున్నారు. అక్కడికి రమ్మనంటే వెళ్ళాను. చూడండి, చక్కగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు. ఏదో ఒక కళ అనేది ఉండాలి ప్రతి మనిషికి. పొద్దునంతా చక్కగా ఏవో పనులు చేసుకొని వచ్చి సాయంత్రం భోజనాలు అయిపోయిన తర్వాత అలా కోలాటం అది నేర్చుకుంటున్నారు అనమాట. ఆ మరుసటి రోజే భోగి మంట అయితే మేము వేసేసుకున్నాము. ఆ తర్వాత భోగి మంట అయిన తర్వాత ఉలవ పప్పుతో జావ వండుతారనమాట. మా నాన్నమ్మ ఉండేటప్పుడు ఉలవపప్పుతో జావ చేసేది. అది భోగిమంట కాచిన తర్వాత తినాలన్నమాట ప్రతి ఒక్కరూ. ఆ పప్పు జావ తినలేదని మా అమ్మ అయితే పరవన్నం చేసింది. పరవన్నం తినేసి గుడికి అయితే వెళ్ళాము. మా రాములవారి గుడి అన్నాను కదా, ఇదేనండి రాములవారి గుడి. అక్కడ శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం అయితే చేస్తున్నారు. అక్కడే కొద్దిసేపు కూర్చొని ఆ కోవిల్లో కూర్చున్నంతసేపు మా చిన్నప్పుడు ఆడుకునే రోజులన్నీ గుర్తొచ్చాయి. ఈ స్తంభాలన్నీ చూస్తే మేము చిన్నప్పుడు ఆ స్తంభాలతో ఆడుకునేవాళ్ళమి. రామకోవిల్లో ఊరి పిల్లలందరూ కలిపి అక్కడే ఆడుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. ఈ గుడి అంతా తర్వాత మళ్ళీ రీమోడలింగ్ చేశారు. సేమ్ అలానే ఉండేది కానీ కొంచెం ఎత్తు చేశారనమాట. విగ్రహాలు ఉండే ప్లేస్ మట్టుకి అలానే ఉంచేశారు. అప్పట్లో ఆ విగ్రహాలు ఉండేటప్పుడు కొంచెం దూరంగా ఉండేటట్టు అనిపించింది. ఇప్పుడు చూస్తే దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఏమో అప్పుడు చిన్నప్పుడు అయితే అలా అనిపించేదేమో. ఈ కళ్యాణం 2 years నుంచి చేస్తున్నారు, గోదాదేవి కళ్యాణం. ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత అన్న సంతర్పణ కూడా పెడతారనమాట. భోగి రోజు అయితే ప్రతి ఇయర్ పెడతారు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ కళ్యాణమే 2 years నుంచి మొదలు పెట్టారనమాట. అలా కొద్దిగా అలా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇదేనండి మా అమ్మ వాళ్ళు పాత ఇల్లు అనమాట. అది ఇప్పుడు చూపిస్తున్నది. ఇది కొత్త ఇల్లు. ఇది కొత్త ఇల్లు అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. టీవీ చూసుకుంటున్నారు మా పిల్లలందరూ. ఇది చిన్న హాలు, చిన్న బెడ్రూము, ఒక వాష్రూము, వంటగది ఉంటుందన్నమాట. పైన ఇత్తడి సామాన్లు చూసారా? ఇత్తడి సామాన్లు ఇలా పేర్చుకున్నారు పైన. ఇది రెండు ఫ్లోర్లు అన్నమాట. 2 ఫ్లోర్లు, పైన కింద 2 షాపులు. అవి అద్దెకిచ్చేసారనమాట. అందరం వస్తే ఇల్లు అయితే సరిపోదు, అందుకని కింద ఉంటాము. కింద పాతిల్లు ఉంది కదా, అందులో 2 గదులు అయితే కొంచెం పర్వాలేదు. అక్కడే వంట, మేము అందరం వస్తే అక్కడే ఎక్కువ గడుపుతాము. ఇంకా భోగి పండుగ అయిపోయిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇది కోటపాడు అనమాట. ఇక్కడే మా రెండో బావ గారు ఉంటారు. వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇక్కడే పండుగ చేసుకుంటాము. మేమైతే పండగ నైట్కి చేసుకుంటాము. కొంతమంది పగలు చేసుకుంటారు, కొంతమంది నైట్ చేసుకుంటారు. సంక్రాంతి రోజు పొద్దున్నే సంక్రాంతి ముగ్గు అది పెట్టేసుకొని మేము పూజకి అన్నిటికీ రెడీ చేసుకున్నాము. ఇవన్నీ వీడియోస్ అయితే తీయలేదు. ఇలా పూజించుకున్న తర్వాత పెద్దలకి ఇలా ఉపహారాలన్నీ పెట్టి తిను మా అన్నయ్య అందరూ కలిసికట్టుగా ఒకే దగ్గర కూర్చొని సరదాగా భోజనాలు చేస్తారు.
మాకు సంక్రాంతి ఇదొక్కటే కాదు, మేము ఎప్పుడు కలిస్తే అప్పుడే సంక్రాంతి. ఇంతకీ మా సంక్రాంతి ముగ్గు ఎలా ఉందో చెప్పండి. మా తోటికోడళ్ళు నేనిద్దరం కలిసి వేసాము. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఇయరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి. మరొక వీడియోతో మళ్ళీ